యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి, ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి, ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి, ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి, ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసి, అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసి, అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, పరిశుద్ధుడా, 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 మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రియులైనటువంటి దేవుని యొక్క కుటుంబమా, మరి కొన్ని దినాల నుండి ప్రార్థన అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రార్థన అనేది మానవ జీవితానికి అతి ప్రాముఖ్యమైనది. కనుకనే యేసు ప్రభువారు కూడా ప్రార్థన యొక్క విశిష్టత అనేక సందర్భాలలో ఆయన తెలియపరిచినటువంటి విషయాలు మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు ప్రార్థనలు చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన ఎన్ని రీతులలో చేయవలసిన ఆవశ్యకత ఉంది అని మనము ఆలోచన చేస్తున్నప్పుడు వాక్యము ఈ విధంగా హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఈ యొక్క లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనములో మొదటి మాట, మీ హృదయాలు ఒకవేళ తిండి వలన, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు మెలకువగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు ఆయన తన శిష్యులకు హెచ్చరిక చేశారు అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ మీ హృదయాలు అనగా మానవ హృదయాలు లేక మానవుని యొక్క జీవితం కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒకవేళ ఈ యొక్క తిండి వలన మనం మత్తు కలిగి మనం జీవిస్తూ ఉంటామేమో. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాత్రివేతంతా దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేసి తిరిగి వచ్చే సమయానికి శిష్యులట వారు నిద్రపోతూ ఉన్నటువంటి సందర్భాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి 3వ పర్యాయము యేసుక్రీస్తు ప్రభు మరలా శిష్యుల దగ్గరికి వచ్చి వారు నిద్రించుట చూచి, మీ ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనముగా ఉన్నది, మీరు ఇదిగో మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎందుకు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అంటే, ప్రభు యొక్క వాక్యం అంటూ ఉన్నది, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి. శోధకుడు మిమ్మల్ని శోధించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మీకు ఐహిక విచారాల వలన లేక మీ యొక్క తిండి వలన, ఆహారం వలన ఇదిగో మీరు మత్తులై ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో అపవాది గర్జించు సింహం వలె తిరుగుతుంది, ఎవరిని మృంగుదున అని తిరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు నిద్రమత్తులు కావద్దు, ఐహిక విచారాలకు లోను కావద్దు. మీరు లేచి ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభు శిష్యులను హెచ్చరిక చేస్తున్న సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా ఆ దినము అకస్మాత్తుగా మన మీదకి తప్పనిసరిగా వస్తుంది. ఏ విధముగా వస్తుంది అంటే, అది ఉరి వచ్చినట్లుగా, అది
మన మీదకి వస్తుంది. అపవాది మన మీద అది దూకటానికి ప్రయత్నం చేస్తుంది, మనల్ని కబలించటానికి ప్రయత్నం చేస్తుంది, దేవుని యొద్ద నుండి దూరం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దేవునికి మనకు దూరాన్ని కలుగు చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నది. ప్రభు యొక్క వాక్యం అంటుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. కాబట్టి దేవునికి దూరస్తులై కాదు, దేవునికి సమీపస్తులై మనము ప్రార్థన చేయవలసిన అవసరం, మెలకువ కలిగి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ఉండాలి. మీరు జరగబో వీటినెల్ల తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలవారగునట్లు, శక్తి కలవారు అనే మాటకు పుట్టినట్లు అంటాడు, పాత్రులు అగునట్లు మీరు మెలకువ కలిగి మీరు ప్రార్థన మీరు చేయండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి. ప్రభు మనకిచ్చుచున్నటువంటి హెచ్చరికను మనము జ్ఞాపకం చేసుకొని మనమును కూడా ప్రభువుని మాదిరిగా కలిగి ఉండి శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా, నీవు హెచ్చరిస్తున్నట్లు మేము ప్రార్థన చేయటం మాకు నా తండ్రి అలక్ష్యము చేయక దేవ శ్రద్ధ కలిగిన ఆయన మేము ప్రార్థించటం నేర్పించండి ప్రభు. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, నిరాశ నిస్పృహలు ఉన్న వారిని ధైర్యపరచండి, అప్పుల బెడదలో ఉన్న వారిని విడుదల చేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం దయచేయండి. చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఉద్యోగ ప్రయత్నంలోని బిడ్డలు, వివాహ ప్రయత్నంలోని బిడ్డలు, ఇంటర్వ్యూస్లోని బిడ్డలకు జాయము కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.